ఒకటి డాడీ కిండర్ జాయ్ కొనిస్తావా? నాకు కూడా కావాలా డాడీ? నువ్వు నోర్మై వై, నేను అది కావాలి అదే కావాలి. సరేలే పని పిజ్జా అడుగుతాను. నాకెవరు పట్టించుకోవడం ఏడ్చేద్దురా, షేరింగ్ చేసుకుందాం లేరా, అందరూ కలిసి తిందాం లేరా. డాడీ డాడీ పిజ్జా ఆర్డర్ చేయి డాడీ. కిందర్ జాయ్ కూడా చెప్పు కొడుకు, కిందర్ జాయ్ కూడా. నేను పిజ్జా రోన్ తీస్తాను, కిందర్ జాయ్ కూడా కొంచెం నీళ్ళు చూడపా. ఈ నా కొడుకు మళ్ళీ ఏడుస్తానరా. దీనికి చెప్పిన 2 కొడుకులు ఉన్నారు సాల్వే అంటే ఇంకో పాప పుడతాది అంటివి, మళ్ళీ చిల్లర నా కొడుకు పుట్టినాడు. ఈ నా కొడుకులతో సాలేపోతాను తప్ప నాకు నెక్కనే అల్లి. 2 స్వీటీ, ఓబా స్వీటీ. అయ్యో ఏంటి రాజు ఈ టైంకి వచ్చావు? హాస్టల్ వార్డెన్ చూస్తాడు. పాపకు ముద్ది వెళ్ళిపోతా. 3 మెల్లిగా ఒక్కొక్క అడుగు నిదానంగా. ఈ నా కొడుకు కళ్ళ చూడకోకుండా నిదానంగా బెడ్ ఎక్కల్లా. లే ఏమరా నువ్వు ఇంటికి వచ్చినావు? లేమమ్మా, నా రూమ్ లో దోమలు ఎక్కువ ఉన్నాయరా. ఈ రోజు రాత్రి ఈడే పండుకొని పొద్దున్నే వెళ్ళిపోతారా. లే ప్లీజ్ మామా లే. మూసుకొని సార్లు. నువ్వు గెజ్జి కుక్కవే, నువ్వు ఊర కుక్కవి, నువ్వు కలవ తిరిగే కుక్కవి. నువ్వు ఊర కుక్కవి రోడ్లో దొరికింటే తీసుకొచ్చి పెంచుకుంటానారా నీకు. దమ్ముంటే ఆడదాని మీద చెయ్యరా. నీకు దమ్ముంటే నువ్వు గెజ్జి కుక్కల కన్నా దరిద్రం కొట్టుకుంటున్నారు. చూడండి బ్రో, వీని అవలా ఎక్కువ అయిపోయింది. మేడం మీరు అంత ముందుకు పోండి మేడం, వీని సంగతి చూస్తా. అని అక్క నలి ఏందిరా అది బ్రో అనేసింది. ఇంక మీరు ఏడని కొట్టుకొని సావండి. హలో ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏంది బ్రో? నువ్వు ఇక్కడ రామ్మా, మా పిల్లని న్యాయం చేయాలి. మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసినాను, ఉండండి ఎత్తకపోతారు మీకు. లేమా అమ్మ, రేపటి నుంచి మా ఇంటికి నువ్వు రాద్దురా. ఎందుకు? అదంతేలేరా, మా అమ్మ చెప్పింది. ఏమమ్మా అంత పర్సనల్ రా? నేను నాతో కూడా షేర్ చేసుకోవా? నువ్వు చెప్పులే. నువ్వు స్కూల్ ఎగరగొట్టి గాలికి తిరుగుతావంట కదరా, నువ్వు పెద్ద చిల్లరనా కొడుకువి, నీతో కలసద్దు మాట్లాడద్దనిందిరా. కాని లేపా. సరేలే, నాతో నీకు అంత ప్రాబ్లం అయితే నీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోతాలేమమ్మా.